మూవీ రివ్యూ భారతీయుడు 2 ఈ సినిమా మనకైతే మొన్న శుక్రవారం రిలీజ్ అయిందండి. ఈ యొక్క సినిమా సంబంధించిన రివ్యూ అనేది మనకైతే చాలా రకాలుగా రావడం జరుగుతుందండి. కానీ ఇక్కడ మన వెబ్సైట్లో మనకి ఏ విధంగా ఉందో వెబ్సైట్లో దాని గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క సినిమా యొక్క పూర్తి రివ్యూ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది. మన ఛానల్కి నేను సబ్స్క్రైబ్ కోరుకుంటున్నానండి. ఇక్కడ చూసినట్లయితే 28 ఏళ్ల కిందట ఇండియన్ స్క్రీన్ మీద శంకర్ ఆవిష్కరించిన అద్భుతం భారతీయుడు. పేరుకు తమిళ చిత్రమే కానీ దేశవ్యాప్తంగా ఆ సినిమా సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందేనండి. ఆ తర్వాత చూసినట్టయితే మనకి మూవీ నేమ్ వచ్చేసి భారతీయుడు 2. ఈ సినిమాలో నటినట్లు ఎవరంటే మన కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, రకుల్ప్రీత్ సింగ్, ఎస్ సూర్య గారు, బాబీ సింహ, ఇంకా అదేవిధంగా భవానీ శంకర్, సముద్రకాని, కాళిదాస్ జయరామ్, వివేక్ గారు. అంటే మన వివేక్ గారు అయితే చనిపోయారండి, కానీ వారి యొక్క పాత్ర కూడా బతుకున్నప్పుడు మనం షూట్ చేయడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన అనిరుద్ రవిచంద్రన్ అండి. వీరు తమిళ్లో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మన ఛాయాగ్రహణం వచ్చేసి రవివర్మన్ అండి. మన స్టోరీ లైన్ చూసినట్లయితే ఇక్కడ మాటలు మన హనుమాన్ చౌదరి గారండి. ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్ గారి పేరు సుభాస్కరన్ అండి, లైకా ప్రొడక్షన్స్. దాంతోపాటు చూసినట్లయితే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం మన శంకర్ గారు ఇచ్చారండి. 28 ఏళ్ల కిందట ఇండియన్ స్క్రీన్ మీద శంకర్ ఆవిష్కరించిన అద్భుతం భారతీయుడు. పేరుకు తమిళ చిత్రమే కానీ దేశవ్యాప్తంగా ఆ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఇన్నేళ్ల తర్వాత అందులో కథానాయకుడికి నటించిన కమల్ హాసన్తోనే ఈ చిత్ర దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందించడం జరిగింది. ఈరోజే మంచి అంచనాల మధ్య భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిందండి. మరి భారతీయుడు లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మొత్తం తెలుసుకుందండి. ముందుగా కథ విషయానికి వచ్చినట్లయితే అరవింద్ అలియాస్ మా సిద్ధార్థ్ గారండి తన మిత్ర బృందంతో కలిసి ఒక బార్గింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారండి. సమాజంలో జరిగే అన్యాయాల గురించి వీడియోలు తీసుకొస్తూ ఉంటారు. చాలా అక్రమాల గురించి అరికట్టాలని కోరుకుంటారండి. ప్రకారంగా మన యూత్తో కలిసినట్లయితే మన సిద్ధార్థ్ గారు, ప్రియా భవానీ శంకర్ గారు విత్ ఫ్రెండ్స్ అండి. వీరితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు అవినీతి పరులైన గుండెల్లో రైళ్లు పెరిగించాలని సేనాపతి అలియాస్ మన కమల్ హాసన్ గారి పాత్ర చూసినట్లయితే ఇందులో భారతీయుడిగా ఉందండి. వీరి యొక్క రాకడ మరి ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ తిరిగి వస్తేనే దేశం మళ్ళీ గాడిన పడుతుంది అని వాళ్ళు భావించారు. కాబట్టి వారిని ఎలా అయినా సరే మన భారతదేశం రప్పించాలనే ఉద్దేశంతో వారైతే అందుకోసం కమ్బ్యాక్ ఇండియన్ అనే పేరుతో ఒక సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించారండి. ఆ సినిమాలో చూసినట్లయితే కమ్బ్యాక్ ఇండియన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా మనకు బాగా ఇక్కడ వైరల్ అయితే అయిందంటే ఈ యొక్క హ్యాష్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా కమల్ హాసన్ గారు ఏ దేశంలో ఉన్నా సరే ఖచ్చితంగా చూసి మన భారతదేశానికి రావాలని కోరుకోవడం వల్ల చిన్న పాయింట్ అండి. మరి దేశంలో అడుగుపెట్టిన సేనాపతి ఇక్కడ ఎదురైన పరిస్థితులు చూసి ఎలా స్పందించాడు, ఆయన రాకతో వచ్చిన మార్పులేంటి, ఆయనకు ఎదురైన సవాళ్ళేంటి, వాటిని సేనాపతి ఎలా ఛేదించాడు, ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం ఖచ్చితంగా సినిమా అయితే చూడాలండి. కథా విశ్లేషణ మనం సింపుల్గా చూసినట్లయితే భారతీయుడు 2 ప్రీ క్లైమాక్స్లో ఒక సన్నివేశం 100 ఏళ్ల వయసులో పైబడి ఉన్న సేనాపతిని 100 మంది పోలీసులు పెద్ద పెద్ద గన్నులు పట్టుకొని చుట్టుముడితే ఆయన చాలా సింపుల్గా తప్పించేసుకుంటారు. ఆ తర్వాత వెనుక 10ల సంఖ్యలో వాహనాలు, పోలీసులు తనను వెంటాడుతున్న సింపుల్గా స్కూటర్ వేసుకొని ఎవరికి చెక్కకుండా వారు పారిపోవడం జరుగుతుందండి. సినిమాల కన్నా లాజిక్లో చూసినట్టు ఉండాలని ఎంత సరిదిద్దాలనుకున్నా ఈ సినిమాలో కొన్ని లాజిక్లు అయితే మనకైతే బాగా మిస్ అయినాయండి. ఆ సీన్లో మింగుడు కూడా ఖచ్చితంగా పడవు. రోబో లాంటి సినిమాలో అద్భుతమైన చేంజింగ్ సీన్లు ఇచ్చిన శంకర్ గారే ఈ సినిమాలో కూడా మనకైతే ఈ విధంగా ఆశ్చర్యపోతుండగా భారతీయుడని చుట్టుముట్టగా 100 మంది జనం ఆయన మీదకు రాళ్ళెత్తారు, కర్రలతో కొడతారు, చీపుర్లతో కూడా ఆయన్ని కొట్టి ప్రయత్నం చేస్తారండి. ఇలా చాలా పనులు చేసిన తర్వాత సరే వారైతే ఖచ్చితంగా చాలా సింపుల్గా వారితో పాల్పడడానికి ప్రయత్నిస్తారు. కానీ చూసినట్లయితే వాటికి సీక్వెల్ తీయడం ద్వారా ఈ తరం దర్శకులు, నటులు వాటిని నాశనం చేశారు అనే మాట అయితే ఖచ్చితంగా వస్తుందండి. శంకర్ లాంటి మేటి దర్శకుడు, కమల్ లాంటి లెజెండరీ నటిని పెట్టుకొని కూడా నిర్మించిన ఈ భారతీయుడు అనేది సుందర సౌందర్యాన్ని సీక్వెల్ పేరుతో చేయడానికి చూడడం విచారకరం అండి. అంటే పార్ట్ 1తో పోల్చినట్లయితే మనకి పార్ట్ 2 అనేది అంతగా ఎవరికి నచ్చదు. కాబట్టి మనకైతే ఫైనల్గా ఒక నెగిటివ్ టాక్ అయితే సినిమాకి అయితే రావడం జరిగిందండి. భారతీయుడు అంటే ఒక గొప్ప కథ, వెండితెర మీద చూసిన ఆవిష్కరించిన ఒక అద్భుత చిత్రం అందరూ కూడా తెలుసండి. కానీ చూసినట్లయితే ఆ సినిమాని అంటే 28 ఏళ్ల క్రితం మనకైతే మంచి టెక్నాలజీని ఉపయోగించుకొని అందరికి నచ్చే విధంగా సినిమాని డైరెక్షన్ చేశారు. కాబట్టి మనకైతే ఫైనల్ అవుట్పుట్ అందరికైతే నచ్చిందండి. కానీ చూసినట్లయితే నటులు, టెక్నీషియన్లు ప్రతి ఒక్కరు కూడా 100కి 200% ప్రతిభను చాటిన సినిమా చిత్రం ఏది మన భారతీయుడు 1 అండి. కానీ చూసినట్లయితే ఇక్కడ మన ఖచ్చితంగా వారి యొక్క న్యాయం కూడా సరిగ్గా చేయలేకపోయారని చెప్పుకోవచ్చండి.
అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఆ స్థాయిలో కాకపోయినా అందులో సగమైన ఉండాలని కోరుకుంటారు కదా సాధారణ ఆడియన్స్ అనేది. కానీ ఆ సినిమాలో పావు వంతు కూడా ఈ భారతీయుడు 2 మనకైతే లేదు అనే పాయింట్ బాగా అర్థమవుతుందండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే మన శంకర్ గారండి, మన శంకర్ గారు 2.2 సినిమాల్లో కూడా అక్కడక్కడ శంకర్ మార్కు కనిపించింది. కానీ 3 గంటల సినిమా శంకర్ మెరుపులేవి లేకుండా అత్యంత సాధారణంగా సాగిపోయిన సినిమా మన భారతీయుడు 2 అండి. అంటే శంకర్ మార్క్ డైలాగ్స్ కానీ శంకర్ మార్క్ సీన్స్ కానీ ఏమి ఉండవండి మన భారతీయుడు 2లో. 3 దశాబ్దాల శంకర్ కెరీర్లో అడుగట్టిన చిత్రం ఏదంటే ఖచ్చితంగా అది భారతీయుడు 2నేనండి. అంటే వారి కెరీర్ మొత్తంలో కూడా మనకి అత్యంత ఫ్లాప్ టాక్ సంపాదించిన సినిమా ఏదంటే ఖచ్చితంగా ఫస్ట్ పేరు అనేది భారతీయుడు 2 అనే పేరు వినపడుతుందండి. భారతీయుడు సీక్వెల్ అనేది నిజానికి ఒక సినిమానే తీయాలనుకున్నారు శంకర్. కానీ ఆ తర్వాత కొన్ని సమస్యలు రావడం వల్ల దాన్ని అయితే 2 భాగాలుగా మార్చాల్సి వచ్చిందండి. ఆ తర్వాత భారతీయుడు 2 సెట్లో మనకైతే జరిగిన ప్రమాదం కానీ కోవిడ్లో చూసినట్లయితే కొన్ని డేంజర్ సిచ్యువేషన్ జరిగింది. దాంతోపాటు 2 ఏళ్ల కంటే మనకి బడ్జెట్ అనేది చాలా పెరిగిపోయిందండి ప్రొడ్యూసర్లకి. కానీ ఆ సందర్భంలో ఏమనుకున్నారంటే ఈ యొక్క సినిమాని కానీ మనం 2 పార్ట్లుగా ఖచ్చితంగా తీయాలి. అంటే భారతీయుడు 2, భారతీయుడు 3 కూడా ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే మనకైతే ఇక్కడ మన బడ్జెట్ అనేది సేఫ్ అవుతుంది. అందువల్ల అప్పటికప్పుడే మనకైతే పార్ట్ 2 వల్ల సరే మనం చూసినట్లయితే పార్ట్ 3కి దాన్ని కన్వర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చండి. అందువల్ల చూసినట్లయితే ఇక్కడ సినిమాలో మనకైతే అనవసరమైన సీన్లు ఎక్కువైనాయి కాబట్టి భారతీయుడు 2లో అందువల్ల మనకైతే ఫ్లాప్కి ఇది కూడా కారణం అని చెప్పుకోవచ్చండి. ఇంకా భారతీయుడు 2 సినిమా అనేది మనకైతే ఏ విధంగా ఉందో చూసినట్లయితే ఫైనల్గా మనకైతే ఫ్లాప్ టాప్ అనేది తీసుకురావచ్చని చెప్తున్నారండి. నటినట్లు చూసినట్లయితే భారతీయుల్లో సేనాపతి పాత్రలో ముఖ్యంగా ప్రొఫెషనిస్ట్ మేకప్ కమల్ హాసన్కి బాగా సెట్ అయిందండి. కానీ ఈ భారతీయుడు 2లో మనకైతే వర్క్ చేసిన మేకప్ అనేది అంతగా సెట్ కాలేదండి. అర్థమవుతుంది కదా, మేకప్ కూడా మనకైతే కుదరకపోవడం వల్ల పాత్ర డెత్ లేపుకోవడం వల్ల ఈ సేనాపతిగా మన కమల్ హాసన్ కూడా మెప్పించలేకపోయారు అనే విషయం అర్థమవుతుంది. సిద్ధార్థ్ అరవింద్ పాత్రలో బాగానే చేశాడు. అతడికి జోడీగా నటించిన రఘుప్రీత్ సింగ్ కూడా వారి యొక్క నామమాత్రంగా ఉందండి. అంటే బాగా యాక్టింగ్ అయితే చేయడానికి స్కోప్ అయితే ఏం లేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. సిద్ధు స్నేహితురాలుగా ప్రియా భవానీ శంకర్, జగన్ మరో నటుడు బాగానే చేశారు. విలన్ పాత్రలో ఎస్జే సూర్యకు పార్ట్ 2లో చెప్పుకోదగ్గ రోల్ అయితే లేదండి. ఆయనకు ఖచ్చితంగా పార్ట్ 3లో మనకైతే హైలైట్ పాత్ర ఉంటుందని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా మన సాంకేతిక వర్గం కూడా చూసినట్లయితే మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ రవిచంద్రన్ గారు అయితే ఖచ్చితంగా నిరాశపరచడం చెప్పుకోవచ్చండి. ఈ సినిమాలో మనకి డెప్త్ కూడా సరిగ్గా లేదు కాబట్టి వారి మ్యూజిక్ కూడా మనకి సరిగ్గా అందించలేకపోయారు అనే బాగా అర్థమవుతుందండి. చివరిగా చూసినట్లయితే భారతీయుడు 2 0 ఎమోషనల్ కనెక్ట్ అండి. సింపుల్గా చెప్పాలంటే మన రేటింగ్ వచ్చేసి 2/5 అండి. అంటే మనకి యావరేజ్ కంటే కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అనేది ఖచ్చితంగా ఒక 10 మంది కానీ సినిమా హాల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒకరికి కూడా ఖచ్చితంగా నచ్చపోవచ్చు అండి. అంత మనకైతే డిసప్పాయింట్ సినిమా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే గమనించండి. ఈ విధంగా మనకైతే భారతీయుడు 2 రివ్యూ చెప్పడం జరిగిందండి. ఇలాంటి వీడియో మరిన్ని చూడాలంటే మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.